ఇక విజయనగరం పేలుళ్లకు పన్నిన కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన 3 రోజుల విచారణలో దర్యాప్తు పెద్దగా ముందుకు సాగలేదు. ఇవాళ డే 4 దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. పేలుళ్ల కుట్ర కేసులో 4వ రోజుకు చేరింది సిరాజ్ అండ్ సమీర్ల విచారణ. పోలీస్ కస్టడీలో ఉన్న సిరాజ్ సమీర్ని ఎన్ఐఏ బృందం విచారిస్తోంది. పలు కీలక విషయాలు వెల్లడించాడు సిరాజ్. కర్ణాటకకు చెందిన సయ్యుద్దీన్ ద్వారా పలువురితోటి పరిచయం అయినట్టుగా తెలిపాడు. ఈ కేసులో కీలకంగా మారింది సుఫియా ఉర్ సయ్యుద్దీన్. విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అహీమ్ గ్రూపుకు చెందిన 20 మంది ఆచూకీ కోసం కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, విచారణలో ఒకరు సహకరిస్తున్నారు, ఒకరు మాత్రం పూర్తిగా సహకరించట్లేదని చెప్పి ఒక వార్త బయటకు వస్తోంది. ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు సహకరించట్లేదు? డే 4లో అప్డేట్ చేయండి. పోలీసుల కుట్ర కేసులో ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిరాజ్ మొదటి 2 రోజులు కూడా పోలీసులకు కానీ ఎన్ఐఏ అధికారులు కానీ స్పందించలేదు. అయితే నిన్నటి నుండి కూడా కొంత సమాచారాన్ని వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ అదేవిధంగా సమీర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు కావచ్చు లేదా స్థానిక పోలీసులు కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధానంగా చూస్తే అసలు ఈ సిరాజ్ గుల్బర్గాకి చెందిన సూఫియా ఉర్ సయ్యుద్దీన్ అనే వ్యక్తితోటే ఈ వ్యవహారం అంతా కూడా ప్రారంభమైనట్లు ఒక పరిచయంతో ఫర్హానా అనే వ్యక్తి ద్వారా పరిచయమైనటువంటి సయ్యుద్దీన్ ప్రస్తుతానికి ఈ ఉగ్ర లింకుల వైపు అదేవిధంగా తీవ్రవాద భావజాలం వైపు వెళ్ళినట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. ఆ దిశగా అసలు సయ్యుద్దీన్ ఎవరు, ఏంటి, అతని నేపథ్యం ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ఆరాధిస్తున్నారు, సమాచారం సేకరిస్తున్నారు. అయితే సిరాజ్ సమీర్ ఇచ్చినటువంటి గత 3 రోజుల పాటు జరిగినటువంటి విచారణలో నిన్న మాత్రమే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు కూడా విచారణ జరుగుతుంది. ప్రత్యేక ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి ఏదైతే ఢిల్లీ, కర్ణాటకతో పాటు మిగతా కలకత్తా వంటి ఇతర ప్రాంతాల్లో కూడా వీళ్ళు జిహాదీకి సంబంధించి లైవ్ సెషన్స్లో పాల్గొన్నారు. అదేవిధంగా అసలు అహీమ్ గ్రూప్లో ఉన్నటువంటి 20 మంది ఎవరు, మానవ బాంబులుగా తయారైన 20 మంది యువకుల సమాచారం ఏంటి, వారి యొక్క అడ్రస్లు ఏంటి, లేకపోతే వారు ఏమి విధులు నిర్వహిస్తుంటారు, అసలు ఏమి వ్యాపారాలు చేస్తుంటారు, ఇట్లాంటి అన్ని కోణాల్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. అయితే సరే ఎన్ఐఏ అధికారులు చేస్తున్నటువంటి ఎంక్వైరీ అయితే కీలకంగా మారింది. ఇంకొక 3 రోజుల పాటు ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో మరింత కీలకమైన సమాచారం కూడా రాబట్టి ఆ దిశగా 7 రోజుల తర్వాత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా వివిధ బృందాలకు ఫామ్ అయ్యి మిగతా నిందితులను కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ కోటేశ్వరరావు.